సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఇది ఇప్పుడు జగన్ గారు ఏమన్నారంటే ఏపీలో ఏ ఏ కాన్స్టిట్యున్సీలో అయినా సరే ఒక పరిశ్రమ నడిపించాలంటే ఎమ్మెల్యే డబ్బులు అడుగుతున్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు. దానికి మీరు ఏమంటారు? నిజమేనా అబద్ధం? నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా మారిపోయిన తర్వాత విమర్శించాలి కదా. విమర్శించాలని విమర్శిస్తున్నాడు తప్ప ఆయనకి నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలియదు. ఎక్కువ ప్యాలెస్లో ఉంటాడు కాబట్టి. వాస్తవంగా ఆయన మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. ఇప్పుడున్నటువంటి కంప్యూటర్ యుగంలో డేగ కన్నేసుకుని తిరుగుతుంది సోషల్ మీడియా. ఎవడ ఏ తప్పు చేసినా పట్టుకుని సోషల్ మీడియాలో పెట్టేస్తారు. అంత తేలిక కాదు ఈయన చెప్పినట్టుగా. ఏ తప్పు చేసినా, ఏ రాజకీయ నాయకుడు తప్పు చేసినా, ఏ రాజకీయ నాయకుడు లంచం తీసుకున్నా, ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకున్నా సోషల్ మీడియా చాలా యాక్టివ్గా పనిచేస్తుంది ఈవేళ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని లేనుడేదో చేశాడని చెప్పి సామెత ఉంది. కాబట్టి ఈయనకి పని లేదు, పాటు లేదు. అద్భుతమైన పరిపాలన చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం, అద్భుతమైన పరిపాలన దక్షతతో పరిగెడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు విజన్తో ముందుకు పరిగెడుతున్నారు. వీళ్ళు ఓ అద్భుతమైన ప్రగతి సాధించాలి, ఆంధ్రప్రదేశ్ని ఉన్నత స్థానానికి తీసుకురావాలని నిరంతరం తపిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక అడుగు ముందేసి చంద్రబాబు నాయుడు గారు అన్ని అవకాశాలు కల్పించారు. పవన్ కళ్యాణ్ గారు మీరు ఏ రంగంలోనే ముందుకెళ్ళండి, దూసుకుపోండి, ఖచ్చితంగా పేదవాడు బాగుపడాలి, ఈ తరంలో మన ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా బాగుపడాలని పరిగెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. సార్ ఇప్పుడు అమరావతిలో డెవలప్ అవుతుంది కదా, సో దాంట్లో అవినీతి జరుగుతుంది అని చెప్పేసి జగన్ గారు అన్నారు కదా, దాని గురించి అవినీతి జరుగుతుంది అంటున్నాడు. అవినీతి జరిగినట్టు దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయా? చూపించి బయట పెట్టమనండి, తప్పే ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలన చేసిన సీఎంగా పరిపాలన చేశారు. ఆయన దగ్గర ఆధారాలు ఉంటే చూపించి మీడియా ముందు పెట్టమనండి. ఎక్కడో అవసరం లేదు. మీడియా వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ సంగతి ఏందో. ఎవడైతే అవినీతి చేస్తున్నాడో వాడిని కూర్చోబెట్టి కడిగేయకపోతే మీడియా వాడిగా నేను కూడా చెప్తున్నా, ఎక్కడైతే అవినీతి జరుగుతుందో మీరు చెప్పండి. అక్కడికి వెళ్ళి మీడియా వెళ్తుంది, మా మీడియా వెళ్ళిన తర్వాత చెప్తారు. కాబట్టి లేనిపోని మాటలు మాట్లాడకూడదు. అభివృద్ధి జరిగేటప్పుడు ప్రోత్సహిస్తే బాగుంటుంది. లేదు, ఎక్కడైనా అన్యాయం జరిగినా, ఎక్కడైనా ఘోరం జరిగినా ప్రశ్నించడం తప్పులేదు. దాని గురించి ఎవడ మాట్లాడదు.